హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కమ్మటి కొబ్బరి పాలన్నం చేసి చూపించబోతున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని నేను పైన చూపించిన విధంగా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కంటే ఎక్కువ వచ్చే వరకే ఫ్రై చేయాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, కొత్తిమీర, కాస్త పుదీనా. కొత్తిమీర ఎక్కువ ఉండాలి, పుదీనా తక్కువ ఉండాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కంటే ఎక్కువ వచ్చే వరకు ఫ్రై చేసి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయితే ఉల్లిపాయలు మనకు కలర్ఫుల్గా వస్తుంది రైస్. నేను రెగ్యులర్ రైసే యూజ్ చేశాను. 1.5 గ్లాస్ వరకు, ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ పాలు పోసుకోవాలి. కొబ్బరి పాలు కొంచెం డైల్యూట్ చేసుకున్నానండి. నేనైతే 2 పాలు ఉంటే చిక్కటి పాలు, 1 గ్లాస్ వాటర్ కలుపుతాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చి ఏ కుర్మాతో అయినా సర్వ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.